రాయలసీమ నాది, నా గడ్డ, నా పులిబిడ్డ అని చెప్పుకున్న వాళ్ళు చాలామంది చూశారు. చివరికి రాయలసీమ కాదు కడప అనే భ్రమలో ఉన్నారు. ఎలక్షన్ల తర్వాత 10లో 7 సీట్లు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం గెలిచినా ఇంకా అదే భ్రమలో ఉన్నాడు. నిన్నటి రోజు నుంచి ఆయనకి భ్రమ చిమితించి ఏం మాట్లాడుతున్నారో కూడా జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలేదు. మరి ఈరోజు రాయలసీమను అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో అప్పుడే అభివృద్ధి జరిగిందనే విషయం మన అందరికీ తెలుసు. ఎందుకంటే ఈరోజు తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఏది జరిగినా, ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, విద్యా వ్యవస్థలు కావచ్చు, అన్నీ జరిగినాయి అంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే జరిగాయన్న విషయం కూడా తెలుస్తూ మరి నిన్నటి రోజు కూడా రాయలసీమకు పెద్దపీట వేయబోతున్నాం అంటే ఇక్కడ రక్తం ఏరే పారిన చోట ప్రతి ఒక్కరూ కలం పెట్టుకోవాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలి, అన్ని రంగాల్లో ఉండాలి, ప్రతి ఒక్కరూ ఎంటర్ప్రైనర్ కావాలనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. రాష్ట్రంలో మొట్టమొదటిగా కడప టాపప్ కూడా ఇక్కడి నుంచే మొదలైంది. మరి చాలా సంతోషం, ఎందుకంటే రాయలసీమలో ఈ ప్రోగ్రాం సక్సెస్ కావడం. మరి వీరంతా ఎందుకంటే కమలాపురం ఎమ్మెల్యే కావచ్చు, కడప ఎమ్మెల్యే కావచ్చు, భూపేష్ కావచ్చు, మరి అందరూ మన ముఖ్యంగా వాసు గారు కావచ్చు, అందరూ భుజస్కంధాలపై వేసుకొని ఈ ప్రోగ్రాం సక్సెస్ చేశారు. మరి రాంప్రసాద్ రెడ్డి గారు మరి భారీ ఎత్తున తరలించి రావడం, ఇలా మొత్తం అందరూ మూకుమ్మడిగా ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం.